చేత కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష పరిమాణంలో వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్లకు గల్లుగల్లుమని శబ్దంతో కాళ్ళగజ్జలు ఆభరణములు ప్రసాదించబడినది. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించి స్త్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మీ వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనంలో వచ్చి చారుమతి ఇంటి వందు నిలిచినవి. వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గములతో ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా పూజించి వారి గృహముల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసుని ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరిండ్లకు వాళ్ళు సాగిపోయిరి. ఆంటీ